ఈ అర్ధనారీశ్వరుణ్ణి అసలు ఎప్పుడు ఉపాసన చెయ్యాలి ఈ స్వరూపాన్ని అంటే దీన్ని ప్రధానంగా మనకు ఉపాసనలో ఎక్కడ కనపడుతుందంటే అట్ల తద్ది అని చేస్తూ ఉంటారు ఆడపిల్లలు. అట్ల తద్ది చేసినప్పుడు ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఉపాసన చేసి పూజ చెయ్యాలి అని నియమం. అలాగే వివాహ పూర్వము అట్ల తద్ది చేస్తారు కన్యకామణులు. దాని ప్రయోజనం ఏమిటి? మంచి భర్త రావడం. మంచి భర్త అన్న మాటకి ఏమిటి అర్థం? మంచి భర్త అంటే ఐశ్వర్యం ఉన్నవాడా, చదువుకున్నవాడా, అందంగా ఉన్నవాడా, భార్య చెప్పిన మాటని ఒప్పుకునేవాడా, లేకపోతే తాను భార్యకి దిశానిర్దేశము చెయ్యగలిగినటువంటి వాడా, తన చిటికిన వేలు పట్టుకున్నందుకు ఉద్ధరించగలిగిన వాడా? ఎవరు మంచి భర్త రావడం అంటే? మంచి భర్త వచ్చుట అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే అన్యోన్యతతో జీవనము సాగి దాంపత్యమునకు ప్రయోజనములు ఏవి అని శాస్త్రము నిర్దేశించినదో ఆ ప్రయోజనములను సిద్ధింపచేయగలిగిన సమర్థుడైన పురుషుడు భర్తగా లభించాలి. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితం. శాస్త్రము ప్రమాణము తప్ప నేను చెప్తే ప్రమాణం కాదు, వేరొకరు చెప్తే ప్రమాణం కాదు. శాస్త్రాన్ని చెప్తే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. శాస్త్రమును దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయమైన ప్రయోజనమును జీవితమునకు సిద్ధింపజేయగలిగినటువంటి సమర్థత కలిగిన పురుషుడెవరో వాడు భర్తగా రావాలి. అటువంటి భర్త ఉచ్చుట కొరకు అట్లతద్యాలు చేసేటటువంటి ఉపాసనలో ఉండేటటువంటి మూర్తి అర్ధనారీశ్వర స్వరూపమే. అలాగే వివాహానంతరము కూడా మళ్ళీ ఇదే నోము చేస్తారు, అదే అట్లతద్ది నోము చేస్తారు. కొన్నాళ్ళు చేసి ఉద్యాపన చేస్తారు వివాహితులు కూడా. మరి వివాహమైపోయిన తర్వాత కూడా అట్లతద్దికి ప్రయోజనం ఏమిటి? భర్తతో అన్యోన్యతయే, అన్యోన్యమైన దాంపత్యము కొరకే ఈ వ్రతాన్ని చేస్తారు. చేసి అప్పుడు కూడా అర్ధనారీశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేస్తారు. అసలు యథార్థంగా మాట్లాడాలంటే శ్రీకాళహస్తి వంటి పరమపావనమైన క్షేత్రంలో, శ్రీశైల క్షేత్రంలో యథార్థమునకు ఉన్నటువంటి స్వరూపము అర్ధనారీశ్వర స్వరూపమే. అందుకే నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనానికి వెళ్ళారు. అప్పుడు వెళ్ళి వారు ఒక మాట చెప్పారు. వారు ఒక్కసారి క్షేత్రం వంక చూస్తే ఆ క్షేత్ర వైభవాన్ని చెప్పగలిగేవారు. ఆయన అన్నారు, ఈ క్షేత్రము అప్రదక్షిణంతో కూడుకున్న క్షేత్రం. అందుకే రాజగోపురంలోంచి మీరు లోపలికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణంగా వెళ్ళరు. కుడి భుజం వైపుకి ఉండదు దేవాలయం, ఎడం భుజం వైపుకి దేవాలయం ఉండేటట్టుగా పాతాళ గణపతి దగ్గర నుంచి వెడతారు. అప్రదక్షిణంగా లోపలికి వెడుతున్నాము అంటే రాహుకేతు పూజలు ఫలించేటటువంటి క్షేత్రము ఈ క్షేత్రమే. అందుకే దాని వ్యవస్థయే అప్రదక్షిణంగా వెళ్ళేటట్టు ఉంది. ఇక్కడ స్థలవృక్షం మహాబిల్వం. ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో అర్ధనారీశ్వర స్వరూపము అధిష్టానమై ఉన్నది. ఎక్కడో ఉంది ఆ స్వరూపం అన్నారు. తర్వాత ఆ స్వరూపం సువర్ణముఖరీ నది యందు ప్రకాశించింది. అక్కడ తవ్వుతున్నప్పుడు ఇప్పటికీ అక్కడ దేవాలయం ఉంది. కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రమునందు అర్ధనారీశ్వర స్వరూపం, శ్రీశైల క్షేత్రమునందు కూడా జ్యోతిర్లింగం ఒక చోట, భ్రమరాంబాదేవి ఒక చోట ఉన్నప్పటికీ అది అర్ధనారీశ్వర స్వరూపంతోనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో సుప్రభాత పఠనం చేసి ప్రపత్తి చేసేటప్పుడు భ్రమరాంబ సహిత మల్లికార్జునుణ్ణి అర్ధనారీశ్వర స్వరూపంగానే స్తవం చేస్తారు. సోమోత్తంశ రామార్థభాగ శ్రీశైలాగ్రే కలసి వసతి విశ్వరక్షాధురీనః ఏణం పాణౌ సరసి తరుణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణీ ద్రక్షు కారుణ్యలీలాం భూతిం పాలే స్మితమభిముఖే గాంగమం భక్తపద్దే బిభ్రత్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశస్తపాయాత్. శ్రీగిరీశస్తపాయాత్, ఓ శ్రీగిరి, ఈ శ్రీశైల క్షేత్రమునందుండేటటువంటి మల్లికార్జునుడా నీ స్వరూపం ఏమిటో తెలుసా? ఏణం పాణౌ, జింక పిల్లని చేత్తో పట్టుకుంటాడు. ఏణం పాణౌ సరసి తరుణోల్లాసమేణాంక ఖండం పార్శ్వే వామే వపుషి తరుణీ. వపుషి అంటే శరీరం.
శరీరము యొక్క వామార్ధ భాగమునందు పార్వతీదేవిని ఎడమ భాగమునందు ఉంచుకున్నటువంటి ఓ పరమేశ్వరుడా నీకు నమస్కారము. సోమోక్తం చ పరిషదామీశ జీవాతురీశ పాశచ్ఛేత్తాపదయుగజుషాం పుల్ల మల్లీ వికాస ధ్యేయో దేవ ప్రకటితవధూరూపవామాత్మభాగ శ్రీశైలాగ్రే కలసి వసతి విశ్వరక్షాధురీణ అని ఇంకో శ్లోకం. ఓ విశ్వరక్షాధురీనుడైనటువంటి మల్లికార్జునుడా, నీ వామభాగమునందు అర్ధనారీశ్వరుడవై పార్వతీదేవి శోభిస్తోంది. ఈ రెండు క్షేత్రములు అర్ధనారీశ్వర స్వరూపములకు సంబంధించిన క్షేత్రములే. అటువంటి అర్ధనారీశ్వర స్తవాన్ని శంకర భగవత్పాదులు ప్రత్యేకంగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కొరకే ఇచ్చారు. ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కొరకు సన్యాసాశ్రమంలో ఉన్న శంకరాచార్యుల వారికి ఇవ్వవలసినంత అగత్యమేమి? వారు జగద్గురువులు. జగద్గురువులు కనుక వర్ణాశ్రమములు ప్రాణప్రదములై ఉంటాయి. ధర్మానుష్ఠానమునందు ఏది ప్రాతిపదిక అంటే వర్ణము ఆశ్రమము, ఈ రెండు ప్రాతిపదికలై ఉంటాయి ధర్మానికి. ధర్మము అంటే పట్టుకుని ఆచరించవలసినది. క్రియసేవా జనైరితి ధర్మం. తెలుసుకోవడం పూర్వాంగం, అనుష్ఠించడం ఉత్తరాంగం. తదనంతరం దాన్ని అనుష్ఠించాలి తెలుసుకుని. సంధ్యావందనం చెయ్యాలి. ఎవరు చెయ్యాలి సంధ్యావందనం? అప్పుడు వర్ణాశ్రమములు ఈ రెండు వస్తాయి. సన్యాసికి సంధ్యావందనం లేదు, గృహస్థుకి సంధ్యావందనం ఉంది, బ్రహ్మచారికి సంధ్యావందనం ఉంది. ఎవరు సంధ్యావందనం చేయడానికి అర్హత ఉన్నవాడు? ఎవడికి యజ్ఞోపవీతం ఉందో వాడు సంధ్యావందనం చెయ్యాలి. వాడు సంధ్యావందనం చెయ్యకుండా తిరగడానికి వీల్లేదు. ఏదైనా పక్కన పెట్టి సంధ్యావందనమే ముందు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క వర్ణాశ్రమమును ఆధారంగా చేసుకుని ధర్మం వచ్చింది. ఇప్పుడు ఆ ధర్మాన్ని పట్టుకుని తరిస్తూ ఉంటాడు. గృహస్థాశ్రమము ధర్మమునకు అవమానము. గృహస్థాశ్రమము పరమపావనమైనటువంటి ఆశ్రమం. ఎందుకు అసలు గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము అని 4 కింద ఆశ్రమాలను విడగొట్టాలి? ఎందుకు అసలు విడగొట్టింది వేదం అంటే, అలా విడగొట్టడానికి ఒక కారణం ఉంది. కట్లు విప్పేశారని కాదు, ఎప్పుడూ కట్టు వేస్తూనే ఉంటారు. ఎప్పటికవసరమైన కట్టు అప్పుడు వేస్తూ, అప్పటికి అవసరము లేని కట్టు తీసేయడమే ఆశ్రమాన్ని మార్చడం. మీరు చూడండి, పట్టికెళ్లేవాడు మొట్టమొదట తాటితో గట్టిగా కడతాడు అనుకుంటాడు. మోతాలతో పెట్టి నొక్కి కట్టినప్పుడు చాలా గట్టిగా కట్టేశాను, ఈ పత్తి బెట్టకదనుకుంటాడు. ఇప్పుడు ఆ పట్టికెళ్ళి మిల్లోకి పట్టికెళ్ళి ఇచ్చినప్పుడు అది యంత్రాల మీద పెడుతుంది. ఒక యంత్రం ఇంకో యంత్రం మీద ఉన్న పత్తిని నొక్కుతుంది. ఇప్పటి వరకు తను కట్టిన కట్టు చాలా గట్టిగా ఉందనుకున్నవాడు తెల్లబోతాడు. ఎందుకంటే ఆ కట్టు వదిలైపోయి ఊడిపోతుంది తనంత తాను. దాన్ని ముడి విప్పరు. ఎంత గట్టిగా నొక్కేస్తుందంటే పత్తి దగ్గరైపోయి కట్టు వదిలైపోతుంది తనంత తాను.